హాయ్ హలో నమస్తే. ఈరోజు మన ట్రాఫిక్ వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్లో న్యూ అప్డేట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ట్రాఫిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంటర్లింక్ నెట్వర్క్లో న్యూ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ గురించి డిస్కస్ చేసే ముందు మనం స్క్రిప్టో మైనింగ్ యాప్, స్క్రిప్టో మైనింగ్లో ఇంటర్లింక్ నెట్వర్క్ మనకు వచ్చిన గొప్ప అవకాశం ఇది. ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు వదులుకోవద్దు. ఈ స్క్రిప్టో మైనింగ్ ఫుల్గా ప్రాఫిట్ చేసుకోండి. ఇది యాప్ లాంచ్ అయిన తర్వాత బాధపడే కంటే ఇప్పటి నుంచి మనం మైనింగ్ చేసుకోవడం చాలా బెస్ట్ కదా. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో రోజు మైనింగ్ చేసుకోండి. అంతేకాకుండా ఇంటర్లింక్ నెట్వర్క్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రిఫరల్ ఎలాగ ఇవ్వాలి అన్నీ కూడా నేను ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని ఆ వీడియోలో మీరు మొత్తం చూసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన గ్రూప్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఏ రోజుగా రోజు అప్డేట్ నేను మీకు వాట్సాప్ గ్రూప్లో పెడుతుంటాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మైనింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఆ మైనింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత యాక్టివ్ హెచ్హెచ్పి అని ఉంది కదా, ఈ యాక్టివ్ హెచ్హెచ్పి మీద ట్యాప్ చేయండి. యాక్టివ్ హెచ్హెచ్పి మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా డైరెక్ట్ రెఫరల్, ఇండైరెక్ట్ రెఫరల్ అంటే మనం డైరెక్ట్గా రెఫరల్ ఇచ్చి జాయిన్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ రెఫరల్ అవుతారు. మనం రిఫరల్ ఇచ్చి జాయిన్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళు మనకి ఇండైరెక్ట్ రిఫరల్ అవుతారు అనమాట. అది డైరెక్ట్ రిఫరల్కి ఇండైరెక్ట్ రిఫరల్కి ఉన్న డిఫరెన్స్. అయితే ఈరోజు ఇంటర్లింక్ నెట్వర్క్లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ రిఫరల్ ఓపెన్ చేయండి. డైరెక్ట్ రిఫరల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ సింబల్లో యాక్టివ్ అని కనిపిస్తున్నాయి కదా, అంటే వీళ్ళంతా రోజు మైనింగ్ చేస్తున్నారని అర్థం. ఓకే, ఈ కిందని చూసుకున్నట్టయితే మీకు ఇన్యాక్టివ్ అని వస్తుంది. ఈ ఇన్యాక్టివ్ ఏంటంటే వీళ్ళు రోజు మైనింగ్ చేయట్లేదు కాబట్టి మనకి ఇన్యాక్టివ్ అని వస్తుంది. దానివల్ల మనకి కూడా మైనస్ ఉంటుంది. ఎందువల్ల డైలీ మైనింగ్ చేయకపోతే మనకి వాళ్ళ ద్వారా వచ్చినాయి అంటే మనకి వాళ్ళని జాయిన్ చేసినందుకు 500 కాయిన్స్ వస్తాయి. ఆ 500 కాయిన్స్ బర్న్ అయిపోతాయి అనమాట. ఈ 500 కాయిన్స్ బర్న్ అయిపోవడమే కాకుండా వాళ్ళని మనం జాయిన్ చేసినందుకు 4 hours ఒకసారి మనకు వచ్చే 30 కాయిన్స్లో 4 కాయిన్స్ యాడ్ అవుతాయి. ఆ 4 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోతాయి అనమాట వాళ్ళు మైనింగ్ చేయకపోతే. ఇప్పుడు ఇందులో మనం చేయవలసిన పని ఏంటంటే ఈ పైన ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా, ఈ ఆప్షన్ పై ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్ పై ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ కిందని టిక్ మార్క్ బాక్సెస్ ఓపెన్ అవుతాయి. ఈ పేరు ముందు టిక్ మార్క్ బాక్సెస్ ఓపెన్ అవుతాయి. అయితే మీకు ఇన్యాక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిక్ పెట్టుకోండి. వాళ్ళకైతే బాక్స్లో టిక్ పెట్టండి. టిక్ పెట్టి కిందని సెండ్ మెసేజ్ కొట్టండి. ఈ సెండ్ మెసేజ్ కొట్టిన తర్వాత ఈ బాక్స్లో టైప్ చేయండి. ఈ బాక్స్లో మీరు ఏం టైప్ చేస్తారంటే మీరు ఎందుకు మైనింగ్ చేయట్లేదు అని మనం ఇక్కడి నుంచే డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు అనమాట. అదే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్లో కొత్తగా వచ్చిన అప్డేట్. అయితే మీరు యాప్ ఓపెన్ చేసి మైనింగ్ చేయండి. మీరు జాయిన్ అయిన వాళ్ళని కూడా మైనింగ్ చేయమని చెప్పండి. ఎందువల్ల వాళ్ళు మైనింగ్ చేయకపోయినా సరే మీకు పాయింట్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఒకవేళ వాళ్ళు చేస్తున్నారా లేదా అని మనం చూసుకునే విధంగా ఇంటర్లింక్ వాళ్ళు మనకి ఈ ఆప్షన్ కల్పించారు. అయితే యాక్టివ్ అంటే డైలీ మైనింగ్ చేసేవాళ్ళు, ఇన్యాక్టివ్ అంటే మైనింగ్ చేయడం ఆపేసిన వాళ్ళు అనమాట. అయితే ఇక్కడ చూడండి మైనింగ్ ఎన్ని రోజుల నుంచి ఆపేశారో కూడా ఈ కిందన ఇస్తారు మనకి. ఇది 2 days, ఇది 1 week అంటే ఆల్రెడీ వాళ్ళ ద్వారా మనకు వచ్చిన కాయిన్స్ బర్న్ అయిపోయాయి అని అర్థం. అయితే 1 day 2 day అయితే బర్నింగ్ ఆప్షన్ వస్తుంది. అంటే వీళ్ళు ఓపెన్ చేయకపోతే త్వరలో మీకు వాళ్ళ ద్వారా వచ్చినవి కాయిన్స్ బర్న్ అయిపోతాయి అని చెప్పేసి మనకి ముందుగానే అలర్ట్ వస్తుంది అనమాట. మనం
అవతల వాళ్ళు అలర్ట్ చేస్తే అవి మనకి బర్న్ అవ్వకుండా ఉంటాయి. అంటే మనం కూడా వాళ్ళతో పని చేయించడం కోసం మనకి అప్డేట్ పెట్టారు. అయితే ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది మనకు వచ్చిన మంచి అవకాశం. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఫుల్గా మైనింగ్ చేసుకోండి. ఈ యాప్ లాంచ్ అయిన వెంటనే ఎంత ప్రాఫిట్ వస్తుందో తర్వాత మీరే చూస్తారు. ఇప్పటికీ కూడా ఈ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా రిఫరల్ ఇచ్చుకోవాలి, అవన్నీ కూడా నేను వీడియో లింక్ ఈ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని చూసి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.